దిండు కింద వెల్లుల్లి పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందంటే ఈ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. నిజంగానే దిండు కింద వెల్లుల్లి ఏం చేస్తుంది అంటే చాలానే చేస్తుంది. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా లేచింది మొదలు ప్రతిదానికి టెన్షన్. పొద్దున వేడి వేడి కాఫీ నుంచి లైట్ డిన్నర్ దాకా ఒకదాని వెనుక ఒకటి. ఇంట్లో డబ్బు సమస్యలు, రోడ్డెక్కితే ట్రాఫిక్ సమస్య, ఆఫీస్కి వెళ్తే బాసుగాడితో గొడవ. ఇంత స్ట్రెస్ మధ్య ప్రశాంతంగా నిద్రపోదామంటే నిద్ర పట్టదు. పడుకుంటే భయపెట్టే ఆలోచనలు. సరే నిద్ర పట్టిందిలే అనుకుంటే అర్ధరాత్రి మెలకు వచ్చి ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత నిద్రే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడి నుంచి కాస్త ప్రశాంతత దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా. అంతేకాదు ఒక్కొక్కసారి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నిద్ర పట్టదు. మరి ఇలాంటి సమస్యలన్నిటికీ సమాధానం చెప్పే సంజీవిని మీరు గెస్ చేసింది కరెక్టే, వెల్లుల్లి. మనం చిన్న ఉల్లిపాయ అని కూడా పిలుచుకుంటాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనేది నానుడి. కానీ వెల్లుల్లి చేసే మేలు ముందు ఉల్లి కూడా దిగదుడిపే. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నో టెన్షన్లతో సతమతమయ్యే మనిషికి ప్రశాంతత దొరికేది నిద్రలోనే. ఆ నిద్రలో కూడా ప్రశాంతత కరువైతే నరకమే బెటర్ అనిపిస్తుంది. ఈ నరకం నుంచి మిమ్మల్ని బయటపడేసేది ఒక్క వెల్లుల్లే అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆసియాలోని చాలా దేశాల్లో వెల్లుల్లిని వంటలో ఉపయోగిస్తారు. నిద్రలేమికి ప్రధాన కారణం అతిగా ఇంటర్నెట్ వాడకం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇలాంటి వారు ఏ 1 గంటకో 2 నిద్రపోతారు. అలాంటి వారు వెల్లుల్లిని తుంచి ఓ ముక్కను తీసుకెళ్లి నిద్రపోయే ముందు దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలు. మెదడులోని కొన్ని భాగాలపై వెల్లుల్లి ప్రభావం చూపిస్తుంది. ఏ ఆలోచన లేకుండా హాయిగా నిద్రపడుతుంది. చాలామంది ఈ టిప్ని అనుసరించి ప్రశాంతంగా నిద్రపోతున్నారట. వెల్లుల్లికి కొదువేముంది, ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంది. యాక్చువల్లీ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. ఏమంటారు?